వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారులకి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. 2వ స్థానమందు ఉన్నటువంటి గురు శుక్రులు, అలాగే రవి గ్రహము, శనేశ్వరుడు, చంద్రుడు, రాహు ఇత్యాది గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో వృషభ రాశి వారికి శుభకరమైనటువంటి, మంగళకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవిత పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. గత వారం కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈ వారంలో కూడా అదే మాదిరిగా ఫలితాలను మనం చూడవచ్చును. ప్రత్యేకించి గోచార పరిస్థితులు బాగున్నప్పుడు సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అనగా అంత కష్టపడేటువంటి ప్రయాణాలు ఉండవు. అలాగే చాలా ప్రశాంతంగా సానుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడం, ఉద్యోగ పరిస్థితుల్లో సానుకూలత ఉండడం, వ్యాపార పరిస్థితులు అనుకూలిస్తూ ఉండడం, అలాగే ఎవరితోనైనా మనం మాట్లాడాలి లేదా ఏ పనైనా సరే సాధించాలి అనేటువంటి బాధ్యతను భుజాల మీద పెట్టుకున్నటువంటి వృషభ రాశి వారికి సైతం ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా నెరవేరుతూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేయాలి, లేదా పలానా వ్యక్తితోటి మనం మధ్యవర్తిత్వం చేయాలి, రాయబారత్వం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారుల యొక్క అనుకూలత ఉంటుంది, అనగా పై అధికారుల యొక్క అనుకూలత, అలాగే తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారము, కుటుంబ సభ్యుల యొక్క సహకారము, అలాగే అన్నింట్లోనూ కూడా చక్కగా చొచ్చుకుపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి సహజంగానే ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఏమీ ఉండదు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అనగా ఈ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు సైతం సానుకూలంగానే ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ గ్రహస్థితి తోడుగా ఉంటుంది. ఈ మెయిన్ అంటే మీ జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు సైతం యోగిస్తే ఇది మరింత రాజయోగకరంగా ముందుకు సాగుతూ ఉంటుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.